Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain question number 33 phrasal verbs and idiomatic expressions. మన టెక్స్ట్ బుక్లో మనకు ఫ్రేజల్ వర్బ్స్ ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ యూనిట్ 2 యూనిట్ 4 యూనిట్ 6 సో టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్స్ నుంచి ఈ యూనిట్స్ నుంచి మనకు ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటివి ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ 3 యూనిట్స్‌ని డీటెయిల్‌గా చూసామంటే 18 ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఒక ఇడియం ఇస్తారు. ఆ ఇడియంని యూజ్ చేస్తూ మనము ఒక సెంటెన్స్‌ని తయారు చేయాలి. సో, ఆ ఇడియంని యూజ్ చేసి మనం సెంటెన్స్ తయారు చేయాలి అంటే వి మస్ట్ నో ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ తెలిస్తే మనము ఒక సెంటెన్స్‌ని తయారు చేయాలి. సో, ఇది క్వెషన్ నంబర్ 33లో మనకు 18 ఫ్రేజల్ వర్బ్స్ ఇడియమ్స్ 18 ఇచ్చున్నారు మనకు టెక్స్ట్ ఈ 3 యూనిట్స్ నుంచి. 27 ఫ్రేజెస్ ఇచ్చున్నారు. ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చున్నారు. ఇవి టోటల్‌గా క్లియర్‌గా నేర్చుకుంటే మనము ఈజీగా 2 మార్క్స్ అనేటువంటివి స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనము ఇడియమ్స్ చూద్దాం. ఐ వాస్ నాట్ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అనేటువంటి ఇడియమ్‌ని చూద్దాం ఇప్పుడు మనకు. అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఐ హాడ్ నాట్ ఫర్గాటన్. నేను మర్చిపోలేదు. ఐ వాస్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్. దాని గురించి నాకు ఇంకా అవగాహన ఉంది. దాని గురించి ఇంకా నాకు గుర్తు ఉంది అనేటువంటి కాంటెక్స్ట్‌లో మనం ఏం ఉపయోగించాలంటే అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అనేటువంటి ఈడియంని ఉపయోగిస్తాం. సో, ఇప్పుడు మనకు ఈ మీనింగ్ తెలిస్తే మనము దీన్ని మనం ఉపయోగించి మనము ఒక సెంటెన్స్‌ని తయారు చేయగలం. ఇక్కడ చూడండి. దో ట్రైడ్ ఐ వాస్ నాట్ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద డెడ్‌లైన్ వాస్ అప్రోచింగ్. సో, మనకు ఆ ఇడియం అనేటువంటిది ఆ సెంటెన్స్ మధ్యలో వచ్చే విధంగా మనము తా చూసుకుంటూ ఒక సెంటెన్స్‌ని తయారు చేస్తే 1 మార్క్ ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. మరో సెంటెన్స్ చూద్దాం. షీ వాస్ నాట్ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హర్ యాక్షన్స్ కుడ్ హర్ట్ అదర్స్. ఓకే. సో, అదే విధంగా సెకండ్ వెన్ మై కామ్రేడ్స్ ఆర్ ఐవర్ పుష్ టు అవర్ లిమిట్స్. పుష్ టు అవర్ లిమిట్స్ అనేటువంటిది ఇడియం ఇక్కడ. పుష్ టు అవర్ లిమిట్స్. సో, పుష్ టు అవర్ లిమిట్స్ మీనింగ్ ఏంటంటే వి ఎండ్యూర్డ్ ఎక్స్‌ట్రీమ్ సఫరింగ్ ఆర్ హార్డ్‌షిప్. ఎక్కువ సఫర్ అవ్వడం అన్నమాట. పుష్ టు అవర్ లిమిట్స్ అంటే చాలా ఎక్కువ బాధపడ్డం. ఎక్కువ ఇబ్బంది పడడం. సో, ఈ మీనింగ్ తెలిస్తే మనము సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. సో, ద టీమ్ వాస్ పుష్డ్ టు ఇట్స్ లిమిట్స్ డ్యూరింగ్ ద ఛాంపియన్‌షిప్ గేమ్. ఆ ఛాంపియన్‌షిప్ గేమ్‌లో వాళ్ళు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సొచ్చింది. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి, కష్టపడి వాళ్ళు ఆ ఛాంపియన్‌షిప్ అనేటువంటిది సాధించడం. సో, ఇక్కడ మనకు పుష్ టు అవర్ లిమిట్స్ అనేటువంటిది పుష్ టు ఇట్స్ లిమిట్స్. ఇలా మనకు ఆ ఇడియం అనేటువంటిది ఆ సెంటెన్స్ మధ్యలో వచ్చే విధంగా చూసుకొని ఆ ఇడియంను ఉపయోగించి సెంటెన్స్‌ని తయారు చేయాలి. నెక్స్ట్ వెన్ ద సోల్జర్స్ వర్ పుష్డ్ టు దేర్ లిమిట్స్ దేర్ రెసిలెన్స్ షోన్ త్రూ. ఇలా మరో సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. థర్డ్ వన్ టు రీఅజ్యూమ్ మీ అండ్ కీపింగ్ మీ గోయింగ్. ఇదొక ఇడియం. టు రీఅజ్యూర్ మీ అండ్ కీపింగ్ మీ గోయింగ్. దీని అర్థం ఏంటంటే టు ప్రొవైడ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. కష్టమైనటువంటి పరిస్థితుల్లో, డిఫికల్ట్ సిచ్యువేషన్స్‌లో సపోర్ట్ ఇవ్వడం మరియు ఎంకరేజ్ చేయడాన్ని ఏమంటామంటే ఈ విధంగా మనం రీఅజ్యూమ్ మీ అండ్ కీప్ మీ గోయింగ్ అనేటువంటి ఇడియంని ఉపయోగిస్తాం. సో, హర్ కైండ్ వర్డ్స్ వర్ ఎనఫ్ టు రీఅజ్యూమ్ మీ అండ్ కీప్ మీ గోయింగ్ త్రూ ద టఫ్ ఎగ్జామ్ సెషన్స్. ఈ టఫ్ ఎగ్జామ్ సెషన్స్‌లో వాళ్ళ యొక్క మాటలు అనేటువంటివి నాకు చాలా ఎంకరేజ్‌గా ఉన్నవి అనేటువంటి ఆ సందర్భంలో హర్ కైండ్ వర్డ్స్ ఆమె యొక్క ఉపయోగించినటువంటి మాటలు, ఆమె చెప్పినటువంటి వాక్యాలు నాకు ఈ ఎగ్జామ్స్‌కి వెళ్ళేటువంటి సమయంలో నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉన్నాయి అనేటువంటి సందర్భంలో టు రెజ్యూమ్ మీ అండ్ కీప్ మీ గోయింగ్ అనేటువంటి ఇడియంని ఉపయోగించొచ్చు. ద మోటివేషనల్ స్పీచ్ హెల్ప్డ్ రీఅజ్యూర్ ద అథ్లెట్స్ అండ్ కెప్ట్ దెమ్ గోయింగ్ ఇన్ ద కాంపిటీషన్. అక్కడ ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచ్ అనేటువంటిది ఆమెని బాగా ఆ అథ్లెట్‌ని బాగా సపోర్టివ్‌గా ఎంకరేజ్ చేసే విధంగా ఈ కాంపిటీషన్‌లో
పోటీ పడే విధానికి ఆ అమ్మాయికి ఆ మాటలు చాలా మోటివేషనల్ స్పీచ్, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చే విధంగా ఉన్నవి అనేటువంటి సందర్భంలో ఈ సెంటెన్స్‌ని ఉపయోగించొచ్చు. టు రీఅజ్యూర్ మీ అండ్ కీప్ మీ గోయింగ్. ద మోటివేషనల్ స్పీచ్ హెల్ప్డ్ రీఅజ్యూర్ ద అథ్లెట్స్ అండ్ కెప్ట్ దెమ్ గోయింగ్ ఇన్ ద కాంపిటీషన్. సో, ఈ ఇడియమ్ యొక్క మీనింగ్ తెలుసుకొని దాన్ని ఉపయోగించి ఇలా సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. ద బేసిక్ అండ్ హానరబుల్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఎనర్జీ మై కీప్. సో, హియర్ ద బేసిక్ అండ్ హానరబుల్ ఫ్రీడమ్స్. ద బేసిక్ అండ్ హానరబుల్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఎర్నింగ్ మై కీప్. సో, ఈ ఇడియము దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ద డిగ్నిటీ ఆఫ్ ఎర్నింగ్ ఎనఫ్ మనీ టు సపోర్ట్ వన్ సెల్ఫ్. ద డిగ్నిటీ ఆఫ్ ఎర్నింగ్ ఎనఫ్ మనీ టు సపోర్ట్ వన్ సెల్ఫ్ అది మీనింగ్ దీనికి. సో, దీన్ని ఉపయోగించి ఎలా రాయొచ్చు? ఎవ్రీవన్ డిజర్వ్స్ ద బేసిక్ అండ్ హానరబుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎర్నింగ్ దేర్ కీప్. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ హీ ఫైనల్లీ గెయిన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎర్నింగ్ హిస్ కీప్. సో, ఇలా మనకు ఈ ఇడియమ్‌ను ఉపయోగించి సెంటెన్స్‌ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. అవర్ ఎంటైర్ క్లాస్ ఈజ్ క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. ఇక్కడ మనకు క్వాకింగ్ ఇన్ ఇట్ బూట్స్ అనేటువంటిది ఇడియమ్ అనమాట. సో, హియర్ దిస్ ఎక్స్‌ప్రెషన్ మీన్స్ దట్ ద క్లాస్ ఈజ్ ఫీలింగ్ వెరీ నర్వస్ ఆర్ స్కేర్డ్. Typically, due to an upcoming events or situation. The expression means that class is feeling very nervous. క్లాస్ అంతా కూడా నర్వస్ ఫీల్ అవుతూ, టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మనం దీన్ని ఈ సెంటెన్స్ ఉపయోగి అవర్ ఎంటైర్ క్లాస్ ఈజ్ క్వాకింగ్ ఇన్ ఇట్స్ బోట్స్. ఈ సెంటెన్స్‌ని ఇలాగే ఇక్కడ క్వాకింగ్ ఇన్ ఇట్స్ బోట్స్ అనేటువంటిది ఇడియమ్. ఈ ఇడియమ్‌ను ఉపయోగించి ఇలా సెంటెన్స్‌ని తయారు చేసాం. ఓకేనా? దీని మీనింగ్ ఏంటంటే నర్వస్ ఇట్స్ ఫీలింగ్ వెరీ నర్వస్. ఫీలింగ్ వెరీ నర్వస్. చాలా నర్వస్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అదే విధంగా అంటిల్ దెన్ వి కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లాస్ హార్ట్. సో, ఇక్కడ నాట్ టు లాస్ హార్ట్ అనేటువంటిది ఇడియమ్ అనమాట. ఈ నాట్ టు లాస్ హార్ట్ అనేటువంటి ఇడియమ్‌ను ఉపయోగించి మనం ఒక సెంటెన్స్‌ని తయారు చేస్తున్నాం. అంటిల్ దెన్ వి కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లాస్ హార్ట్. సో, నాట్ టు లాస్ హార్ట్ అనేటువంటి ఇడియమ్ మీనింగ్ ఏంటంటే, నాట్ టు లాస్ హార్ట్ అంటే మీన్స్ నాట్ టు బికమ్ డిస్కరేజ్డ్ ఆర్ గివ్ అప్ హోప్. నాట్ టు బికమ్ డిస్కరేజ్డ్, గివ్ అప్ హోప్. ఒక వాళ్ళకి ఉత్సాహాన్నివ్వడము, ఆశనివ్వడము, వాళ్ళని డిస్కరేజ్ చేయకపోవడం అన్నమాట. ఈవెన్ వెన్ ఫేసింగ్ ఎంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా కూడా వాళ్ళకి ఒక హోప్‌నివ్వడము, వాళ్ళని డిస్కరేజ్ చేయకపోవడాన్ని నాట్ టు లాస్ హార్ట్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడము. గివ్ అప్ హోప్ వాళ్ళకి ఒక ఆశనివ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే నాట్ టు లాస్ హార్ట్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. సో, అంటిల్ దెన్ వి కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లాస్ హార్ట్. అదేవిధంగా మిస్టర్ కీసింగ్ వాస్ అన్నాయిడ్ విత్ మీ ఫర్ ఏజెస్ బికాజ్ ఐ టాక్డ్ సో మచ్. ఇక్కడ ఫర్ ఏజెస్ అనేటువంటి ఇడియం తీసుకుంటే ఫర్ ఏజెస్. ఫర్ ఏజెస్. ఫర్ ఏజెస్ అంటే యూజ్డ్ టు హియర్ టు మీన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫర్ ఏజెస్ అంటే ఏంటంటే ఫర్ ఏ లాంగ్ టైమ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైమ్. సో, ఫర్ ఏజెస్ అని వచ్చే విధంగా మనం ఒక సెంటెన్స్‌ని తయారు చేస్తాం. మిస్టర్ కీసింగ్ వాస్ అన్నాయిడ్ విత్ మీ ఫర్ ఏజెస్ బికాజ్ ఐ టాక్డ్ సో మచ్. సో, ఇలా మనం సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ మిస్టర్ కీసింగ్ వాస్ ట్రైయింగ్ టు ప్లే ఎ జోక్ ఆన్ మీ విత్ దిస్ రెడిక్యులస్ సబ్జెక్ట్. బట్ ఐ వుడ్ మేక్ ష్యూర్ ద జోక్ వాజ్ ఆన్ హిమ్. సో, ద జోక్ వాజ్ ఆన్ హిమ్ అనేటువంటిది ఒక ఇడియం. ద జోక్ వాజ్ ఆన్ హిమ్. ద జోక్ వాజ్ ఆన్ హిమ్ అనేటువంటిది ఇడియం అయితే, ఆ ద జోక్ వాజ్ ఆన్ హిమ్ అంటే ఏంటంటే, దట్ ద సిట్యుయేషన్ టర్న్డ్ ఔట్ టు బి ఎంబ్రేజింగ్ ఆర్ హ్యూమరస్. అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ అంతా కూడా హ్యూమరస్‌గా హాస్యాస్పదంగా మారిపోవడాన్ని ఏమంటారంటే ద జోక్ వాజ్ ఆన్ హిమ్ అనేటువంటిది ఈడియంని ఉపయోగిస్తాం. ఫర్ మిస్టర్ కీసింగ్ రాదర్ దెన్ ద స్పీకర్ యాజ్ ఇంటెండెడ్. సో, దట్ ద సిట్యుయేషన్ టర్న్డ్ ఔట్ టు బి ఎంబ్రేజింగ్ ఆర్ హ్యూమరస్. అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ అంతా కూడా హ్యూమరస్‌గా మారిపోవడం అన్నమాట. హాస్యాస్పదంగా మారిపోయేటువంటి ఆ సందర్భంలో ఇలాంటి ఈడియంను ఉపయోగిస్తాం. ద జోక్ వాజ్ ఆన్ హిమ్. ద జోక్ వాజ్ ఆన్ హిమ్. సో, ద జోక్ వాజ్ ఆన్ హిమ్ అనేటువంటి ఈడియంను ఉపయోగిస్తాం.
ఈ ఇడియమ్‌ని ఉపయోగించి సెంటెన్స్‌ని తయారు చేయడం అలాగే మనకు క్లియర్‌గా బుక్‌లోనే ఇచ్చేస్తున్నారు. మిస్టర్ కీసింగ్ వాస్ ట్రైయింగ్ టు ప్లే ఎ జోక్ ఆన్ మీ విత్ దిస్ రిడిక్యులస్ సబ్జెక్ట్, బట్ ఐ వుడ్ మేక్ షూర్ ద జోక్ వాస్ ఆన్ హిమ్. ఇలా మనం ఇడియమ్‌ని ఉపయోగించి సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కాట్ మై ఐ. కాట్ మై ఐ. సంథింగ్ దట్ అట్రాక్ట్స్ అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్. అంటే ఏదైనా ఒక దాని మీద ఇంట్రెస్ట్ చూపించడాన్ని, ఆకర్షించడాన్ని ఆకర్షించేటువంటి సందర్భంలో మనము ఈ ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. కాట్ మై ఐ అనేటువంటిది. సో, కాట్ మై ఐ అని ఉపయోగించి మనం సెంటెన్స్‌ని ఇలా తయారు చేస్తాం. ద స్పార్క్లింగ్ నెక్లెస్ ఇన్ ద షాప్ విండో ఇమ్మీడియేట్‌లీ కాట్ మై ఐ. ఆ షాప్‌లో ఉన్నటువంటి ఆ నెక్లెస్ అనేటువంటిది నన్ను ఆకర్షించింది. నా కళ్ళు దాని మీద పడ్డాయి. అనేటువంటి సందర్భంలో కాట్ మై ఐ సంథింగ్ దట్ అట్రాక్ట్స్ అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్. ఆ షాప్‌లో ఉన్నటువంటి నెక్లెస్ నన్ను అట్రాక్ట్ చేసింది. నా యొక్క చూపు దాని మీద పడేదానికి ఆ నెక్లెస్, ఆ యొక్క స్పార్క్లింగ్ నెక్లెస్ అనేటువంటి మీద పడ్డాయి అనే సందర్భంలో మనం కాట్ మై ఐ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. మరొక సెంటెన్స్ చూద్దాం. హిస్ యూనిక్ హిస్ యూనిక్ సెన్స్ ఆఫ్ స్టైల్ ఆల్వేస్ క్యాచెస్ మై ఐ వెన్ హీ ఎంటర్స్ ఎ రూమ్. సో, హిస్ యూనిక్ సెన్స్ ఆఫ్ స్టైల్ ఆల్వేస్ క్యాచెస్ మై ఐ వెన్ హీ ఎంటర్స్ ఎ రూమ్. సో, ఇది హిస్ యూనిక్ సెన్స్ ఆఫ్ స్టైల్, ఆయన యొక్క స్టైల్ అనేటువంటిది నన్ను ఆకర్షిస్తూ ఉంది. ఆయన రూమ్‌లోకి ఎంటర్ కావడం నన్ను ఆకర్షిస్తూ ఉంది. సో, కాట్ మై ఐ అనేటువంటి ఇడియం సంథింగ్ దట్ అట్రాక్ట్స్ అటెన్షన్ అండ్ ఆర్ ఇంట్రెస్ట్. సో, ఈ మీనింగ్ వచ్చే విధంగా మనం ఇలా సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. హీ హీ వుడ్ హ్యాడ్ ఎనఫ్. హీ వుడ్ హ్యాడ్ ఎనఫ్. సో, రీచ్డ్ ఏ లిమిట్ ఆఫ్ టాలరెన్స్ ఆర్ పేషెన్స్. ఏదైనా ఒక పేషెన్స్‌ని లిమిట్ దాటిపోవడం అన్నమాట. ఓపిక నశించడాన్ని. లాంగర్ విల్లింగ్ టు ఎండ్యూర్ సంథింగ్ అనేటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి. ఆఫ్టర్ లిజనింగ్ టు ద సమ్ ఆర్గ్యుమెంట్స్ రిపీటెడ్లీ షీ ఫైనల్లీ హ్యాడ్ ఎనఫ్ అండ్ వాక్డ్ ఔట్ ఆఫ్ రూమ్. సో, హీ హ్యాడ్ ఎనఫ్. సో, ఇక్కడ చూడండి. ఆఫ్టర్ లిజనింగ్ టు ద సేమ్ ఆర్గ్యుమెంట్ రిపీటెడ్లీ షీ ఫైనల్లీ హ్యాడ్ ఎనఫ్, హ్యాడ్ ఎనఫ్ అండ్ వాక్డ్ ఔట్ ఆఫ్ రూమ్. సో, ఇలా మనము హ్యాడ్ ఎనఫ్ అనేటువంటిది హీ హ్యాడ్ ఎనఫ్ అనేటువంటి ఇడియంను ఉపయోగించి ఇలా సెంటెన్స్ని తయారు చేయొచ్చు. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ ద బోరింగ్ లెక్చర్ అండ్ స్టార్టెడ్ లుకింగ్ రెస్ట్లెస్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ ద బోరింగ్ లెక్చర్ అండ్ స్టార్టెడ్ లుకింగ్ రెస్ట్లెస్. ఇలా మనము హ్యాడ్ ఎనఫ్, హీ హ్యాడ్ ఎనఫ్ అనేటువంటి ఇడియంను ఉపయోగించి ఇలా మనము సెంటెన్స్ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ లాఫ్ అవజల్స్ సిల్లీ. లాఫ్ అవజల్స్ సిల్లీ అనేటువంటి ఇడియం మీనింగ్ ఏంటంటే టు లాఫ్ ఎక్సెసివ్లీ ఆర్ అన్‌కంట్రోలబుల్లీ. మనం కంట్రోల్ చేసుకోలేనంత నవ్వు ఉన్నప్పుడు లాఫ్ అవజల్స్ సిల్లీ అనేటువంటి ఇడియంని ఉపయోగిస్తాం. టు లాఫ్ ఎక్సెసివ్‌లీ ఆర్ అన్‌కంట్రోలబుల్లీ. మనం కంట్రోల్ చేసుకోలేనంత పెద్ద నవ్వుతూ ఉన్నప్పుడు మనం ఈ ఇడియంని ఉపయోగిస్తాం. వి లాఫ్డ్ అవర్సెల్వ్స్ సిల్లీ వైల్ వాచింగ్ ద బ్లూపర్స్ ఫ్రమ్ అవర్ ఫేవరెట్ షో. ఇలా మనం ఇడియంని ఉపయోగించి సెంటెన్స్ తయారు చేయొచ్చు. ఎట్ ద పార్టీ ద కిడ్స్ లాఫ్డ్ దెమ్సెల్వ్స్ సిల్లీ వైల్ ప్లేయింగ్ ప్రాంక్స్ ఆన్ ఈచ్ అదర్. ఇలా మనం సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు మరొక ఇడియం. కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు. కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు అంటే అనేబుల్ టు డూ సంథింగ్ బికాస్ ఆఫ్ ఎమోషనల్ డిఫికల్టీ ఆర్ రిలక్టెన్స్. అనేబుల్ టు డూ సంథింగ్, ఏదైనా పని చేయలేకపోవడం, ఆఫ్ ఎమోషనల్ డిఫికల్టీ, ఏదైనా కొన్ని ఎమోషనల్గా మనం అన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనల్ని ఏదైనా ఒక పని చేయలేకపోవడం అనమాట. అలాంటి సందర్భంలో ఈ ఇడియంను ఉపయోగిస్తాం. అనేబుల్ టు డూ సంథింగ్ బికాస్ ఆఫ్ ఎమోషనల్ డిఫికల్టీ. ఎమోషనల్ డిఫికల్టీలో ఉన్నప్పుడు మనము ఒక పని చేయలేకపోవడం అనమాట. చూడండి. ఐ కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు త్రో అవే ద ఓల్డ్ లెటర్స్ బికాస్ దే హోల్డ్ సో మెనీ మెమరీస్. ఐ కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు త్రో అవే ద ఓల్డ్ లెటర్స్ బికాస్ దే హ్యాడ్ సో మెనీ మెమరీస్. ఇక్కడ మనకు కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు అనేటువంటి ఇడియంను ఉపయోగించి ఇలా సెంటెన్స్ని తయారు చేస్తున్నాం. ఐ కాంట్ బ్రింగ్ మైసెల్ఫ్ టు త్రో అవే ద ఓల్డ్ లెటర్స్. ఆ ఓల్డ్ లెటర్స్ని నా చేత్తో నేను
పారేయడానికి నాకు చేతులు రావట్లేదు. ఎందుకంటే దే హ్యాడ్ సో మెనీ మెమరీస్. ఆ లెటర్స్‌లో చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి మెమరీస్‌ని నాకు పారేయడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడనమాట. సో, అదేవిధంగా ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇది ఒక ఇడియం. ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. సో, దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఇన్ సిట్యుయేషన్స్ ఇన్వాల్వింగ్ లవ్ ఆర్ కాన్‌ఫ్లిక్ట్, ఎనీ బిహేవియర్ ఈస్ జస్టిఫైడ్ టు అచీవ్ వన్ గోల్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ అన్‌ఫెయిర్. ఆల్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇన్ సిట్యుయేషన్స్ ఇన్వాల్వింగ్ లవ్ ఆర్ కాన్‌ఫ్లిక్ట్, ఏదైనా ఒక సిట్యుయేషన్ లవ్ గాని, ఏదైనా కాన్‌ఫ్లిక్ట్, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఎనీ బిహేవియర్ ఈస్ జస్టిఫైడ్ టు అచీవ్ వన్స్ గోల్ ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ అన్‌ఫెయిర్. ఎటువంటి బిహేవియర్‌తో అయినా కూడా ఆ గోల్‌ని సాధించేదానికి ఎలా అయినా ప్రవర్తించడం. అది సరి లేకపోయినా కూడా ఆహ్, అది అలా ఎలా అయినా ప్రవర్తించి ఆ గోల్‌ని రీచ్ కావడానికి ఉపయోగించేటప్పుడు ఈ ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. సో, ఒక సెంటెన్స్ చూద్దాం దీన్ని ఉపయోగించి. హి యూజ్డ్ ఎవ్రీ ట్రిక్ టు విన్ హర్ అఫెక్షన్, బట్ యాస్ దే సే ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. హి యూజ్డ్ ఎవ్రీ ట్రిక్ టు విన్ హర్ అఫెక్షన్. అతను అన్ని ట్రిక్‌లు ఉపయోగించాడు ఆమె యొక్క అఫెక్షన్‌ని పొందేదానికి. బట్ యాస్ దే సే ఆల్ ఫెయిర్స్ ఇన్ లవ్ అండ్ వార్. ఆల్ లవ్ అండ్ వార్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగించే విధంగా మనము సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగించి ఇలా మనం సెంటెన్స్‌ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్. సంథింగ్ దట్ మేక్స్ ఎ గుడ్ సిట్యుయేషన్ ఈవెన్ బెటర్ అండ్ అడిషనల్ బెనిఫిట్స్ ఆర్ బోనస్. ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే సంథింగ్ దట్ మేక్స్ ఎ గుడ్ సిట్యుయేషన్. ఏదో ఒక మంచి సిట్యుయేషన్ రావడము. అది సిట్యుయేషన్ ఈవెన్ బెటర్ అండ్ అడిషనల్ బెనిఫిట్స్ ఆర్, దీనికి సంబంధించి కొంత అడిషనల్ బెనిఫిట్స్ కూడా వచ్చేటువంటి సందర్భంలో మనము ఐసింగ్ అనే కేక్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. చూడండి, గెట్టింగ్ ఏ ప్రమోషన్ ఎట్ వర్క్ వాస్ గ్రేట్ అండ్ విన్నింగ్ ద అవార్డ్ వాస్ ద ఐస్ ఆన్ ద కేక్. సో, ప్రమోషన్ రావడం అనేటువంటిది గొప్ప విషయం అయితే, దాంతో పాటు ఆ ప్రమోషన్‌తో పాటు అతనికి అవార్డ్ అనేటువంటిది రావడం అనేటువంటిది ఐసింగ్ ఆన్ ద కేక్. సో, ఇలా మనం ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. సెంటెన్స్ ఏంటంటే, గెట్టింగ్ ఏ ప్రమోషన్ ఎట్ వర్క్ వాస్ గ్రేట్ అండ్ విన్నింగ్ ద అవార్డ్ వాస్ ద ఐసింగ్ ఆన్ ద కేక్. అవార్డ్ పొందడం అనేటువంటిది ఒక ఆహ్, ఇంకా మంచి అనేటువంటి ఇడియం. మనకు ప్రమోషన్‌తో పాటు అవార్డ్ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అనేటువంటి సందర్భంలో 2 వచ్చాయనే దాంతో ఐసింగ్ ఆన్ ద కేక్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగిస్తారు. కాల్ ద షాట్స్. టు బీ ఇన్ చార్జ్ ఆర్ మేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్. టు బీ ఇన్ చార్జ్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నాము అనేటువంటి సందర్భంలో కాల్ ద షాట్స్ అని ఉపయోగిస్తాం. యాజ్ ద టీమ్ లీడర్ షీ కాల్ ద షాట్స్ ఆన్ ఆల్ మేజర్ డెసిషన్స్. యాజ్ ద టీమ్ లీడర్ షీ కాల్ ద షాట్స్ ఆన్ ఆల్ ద మేజర్ డెసిషన్స్. మేజర్ డెసిషన్స్లో ఆయన ఒక మంచి డెసిషన్స్, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నాడు అనేటువంటి సందర్భంలో మనం ఈ కాల్ ద షాట్స్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. సో, ఈ సెంటెన్స్‌ని మనం నో నీడ్ టు రైట్ ద మీనింగ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. జస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ జస్ట్ రైట్ ద సెంటెన్స్ యూజింగ్ ద ఇడియమ్ ఓన్లీ. చాక్ అండ్ చీజ్. 2 థింగ్స్ దట్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. 2 విషయాలు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నటువంటి 2 విషయాల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో చాక్ అండ్ చీజ్ అనేటువంటి ఇడియమ్‌ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఆల్‌దో దే ఆర్ ట్విన్స్, దేర్ పర్సనాలిటీస్ ఆర్ లైక్ చాక్ అండ్ చీజ్. వన్ ఈజ్ గోయింగ్ ఔట్, ద అదర్ ఈజ్ వెరీ షై. ఈజ్ ఔట్ గోయింగ్. సో, ఆల్‌దో దే ఆర్ ట్విన్స్, వాళ్ళు ట్విన్స్ అయినప్పటికీ వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. పూర్తిగా వేరువేరుగా ఉంటాయి. ఒకరేమో ఓపెన్‌గా ఉంటారు. ఔట్ గోయింగ్, చాలా కలిసిపోతూ ఉంటారు. మరొకరేంటంటే చాలా షై ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలా 2 పర్సనాలిటీస్ డిఫరెంట్‌గా ఉన్నటువంటి సందర్భంలో చాక్ అండ్ చీజ్ అనేటువంటి ఈడియమ్‌ని ఉపయోగించొచ్చు. నెక్స్ట్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఈ ఇడియం ఇంపార్టెంట్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే
రైనింగ్ వెరీ హెవీలీ, ఎక్కువ వర్షం వస్తున్నటువంటి సందర్భంలో మనం ఒక ఇడియంని ఉపయోగిస్తాము. ఆ ఇడియం ఏంటంటే రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, రైనింగ్ వెరీ హెవీలీ. సో ఇక్కడ చూడండి, we were planning to go for a hike. We were planning to go for a hike, but it started raining cats and dogs, so we had to cancel. మేము ఒక ప్లాన్ చేస్తే ఎక్కువ వర్షం రావడం వల్ల మేము ఆ ప్లాన్ని ఆపివేయడం జరిగింది. సో రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ మీన్స్ ఆ ఇడియం మనకు సెంటెన్స్లో వచ్చే విధంగా ఉండాలి. చూడండి, రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, దీని మీనింగ్ ఏంటంటే హెవీ రైన్, ఎక్కువ వర్షం వచ్చేటువంటి సందర్భంలో రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనేటువంటి ఇడియంని ఉపయోగిస్తాం. నెక్స్ట్, బ్రేకింగ్ ద ఐస్. బ్రేకింగ్ ద ఐస్, దీని మీనింగ్ ఏంటంటే టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఇనిషియల్ సోషల్ ఆక్వర్డ్నెస్. టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ or activities in order to overcome initial social awkwardness. So sentence చూడండి, at the party we started playing a game to break the ice and everyone quickly became more comfortable. పార్టీలో we started playing a game to break the ice. అక్కడ to break the ice అంటే టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఇనిషియల్ సోషల్ ఆక్వర్డ్నెస్. బిగినింగ్లో ఏదైనా ప్రారంభించే ముందు అంత యాక్టివ్గా ఉండరు. వాళ్ళని యాక్టివ్ చేసేదానికి మనం స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళని యాక్టివ్ చేసేదానికి మనం కొన్ని ఐస్ బ్రేకింగ్ సెషన్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం. సో టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఇనిషియల్ సోషల్ ఆక్వర్డ్నెస్. ప్రారంభంలో స్టార్టింగ్ ట్రబుల్ అంటారు. ఆ స్టార్టింగ్ ట్రబుల్ను పోయేదానికి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు మొదట్లో. అలా చేసి వాళ్ళని యాక్టివ్ చేయడానికి ఉపయోగించేటప్పుడు బ్రేకింగ్ ద ఐస్ అనేటువంటి ఇడియంను ఉపయోగిస్తారు. ఓకే. సో ఎట్ ద పార్టీ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఏ గేమ్ టు బ్రేక్ ద ఐస్ అండ్ ఎవ్రీవన్ క్విక్లీ బికమ్ మోర్ కంఫర్టబుల్. ఇలా మనము బ్రేక్ ద ఐస్ అనేటువంటి ఇడియంను ఉపయోగించి ఇలా సెంటెన్స్ని తయారు చేయొచ్చు. సో ఇలా మనకు మన 10th క్లాస్ 2024-25 నందు టెక్స్ట్ బుక్ యూనిట్ 2, యూనిట్ 4, యూనిట్ 6 నందు టెక్స్ట్ బుక్ మరియు వర్క్ బుక్లో ఇచ్చినటువంటి ఇడియమ్స్ కేవలం 18 ఇడియమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఇడియమ్స్ క్లియర్గా 18 ఇడియమ్స్ నేర్చుకొని ఈ 18 సెంటెన్స్ కన్నా మీరు రాయగలిగితే 1 మార్క్ మీకు 100% మీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, నెక్స్ట్ వీడియోలో ఫ్రేజల్ వర్బ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనకు 27 ఫ్రేజల్ వర్బ్స్ మాత్రమే టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్లో ఉన్నాయి. అవి నేర్చుకుంటే దానికి కూడా 1 మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి షేర్ చేసి క్వశ్చన్ నెంబర్ 33లో వాళ్ళు ఫుల్ మార్క్స్ తెచ్చుకునే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలరని కోరుకుంటూ, మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.